ఇంకా ఇప్పుడు సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న వేల కోట్ల మద్యం కుంభకోణంలో దర్యాప్తు సంస్థలు ఇప్పుడు చక్రవ్యూహాన్ని పూర్తి చేశాయి. పెద్దల ఆదేశాలతో అక్రమాలకు పాల్పడిన అధికారులు, హవాలా నెట్వర్క్ను నడిపిన వ్యాపారులు, పక్కాగా రూట్ మ్యాప్ వేయబడిన మనీ ట్రైల్, ఈ 3 కీలక ఆధారాలను కూడా సిట్, ఈడీ బృందాలు ఇప్పుడు ఒకే తాటిపైకి తెచ్చాయి. ముంబై వ్యాపారి అనిల్ చోకారా అరెస్టుతో 35 షెల్ కంపెనీల ద్వారా నడిపిన హవాలా నెట్వర్క్ బట్టబయలు కాగా, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి వంటి అధికారుల వాంగ్మూలాలు పెద్ద పాత్రను స్పష్టం చేస్తున్నాయి. ఇక ఈ రెండింటినీ కూడా కలుపుతూ డిస్టిలరీల నుంచి అంతిమ లబ్ధిదారుడికి నిధులు ఎలా చేరాయో చూపే పక్కా నెట్వర్క్ చార్ట్ను దర్యాప్తు సంస్థలు ఇక ప్రస్తుతం సిద్ధం చేశాయి. ఈ ఆధారాల చక్రవ్యూహం నుంచి రాజకీయ పలుకుపడితో తప్పించుకోవాలని చూస్తున్న కింగ్ పిన్ బయటపడటం అసాధ్యమని, త్వరలోనే ఆయన్ను అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబెట్టడం ఖాయమని విశ్వసనీయ వర్గాల సమాచారం. రైట్, దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, తీగలాగితే డొంకంతా కదిలిందా? ప్రస్తుతం ఆ ఛార్జ్షీట్ అంతా కూడా సిద్ధంగా ఉంది, త్వరలో అరెస్టు జరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏమంటారు? చందు, నెలల తరబడి ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి చాలా కీలకమైన ఆధారాలు, సాంకేతికపరమైన ఆధారాలు మొత్తం కూడా దీనికి సంబంధించినటువంటి అధికారులు సేకరించడం జరిగింది. ఇందులో భాగంగా అసలు ఎక్కడ మొదలైంది, ఏ విధంగా వెళ్ళింది, ఎండో అంటే ఎవరు బిగ్ బాస్, ఎవరికి వెళ్ళింది అనేది కూడా చాలా పక్కా ఆధారాలతో, అంటే వేగ్గా కాకుండా పక్కా ఆధారాలతో సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు, లేకపోతే ఎవరు ఇందులో ఉన్నారు, ప్రధానంగా ఉన్నారు. కసిరెడ్డి నుంచి అరెస్టుల పర్వం మొదలైంది. వాసుదేవన్ వరకు కూడా మొత్తం అరెస్టులు జరిగింది. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయి, ఇంకా అరెస్టులు జరగబోతున్నాయి. అధికారులు అయితేనే, లేకపోతే ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి వైసీపీకి అనుకూలంగా ఉన్నటువంటి చాలామంది కూడా ఇందులో బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా అనిల్ అరెస్ట్తో మొత్తం కూడా 35 షెల్ కంపెనీలు, ఏ విధంగా షెల్ కంపెనీలు పెట్టారు, ఏ విధంగా మనీని హవాలా ద్వారా తరలించారు అనే అంశాలు కూడా మొత్తం కూడా కీలకంగా మారి సాంకేతికపరమైన ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. అంతిమంగా ఎవరికి లబ్ధి చేకూరుద్ది అనేది మొత్తం కూడా ఆ వివరాలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అదాన్ లీలా వంటి డిస్టిలరీ నుంచి ముడుపుల రూపంలో నిధులు ఎలా సేకరించారనే అంశం కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా ముంబై వ్యాపారి అనిల్ చోక్రా ఆధ్వర్యంలో 35 షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. ఈ షెల్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, ఎప్పుడు లేనిది గత ప్రభుత్వం హయాంలో షెల్ కంపెనీలు ఎందుకు ఏర్పాటు చేశారు, ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో ఏర్పాటు చేశారు, ఈ కంపెనీల ద్వారా ఏమేం చేశారు, ఆ డిస్టిలరీల నుంచి వచ్చినటువంటి దాదాపు 77.55 కోట్లను ఈ షెల్ కంపెనీల ఖాతాల్లోకి మళ్లించినట్టుగా కూడా ఆధారాలు లభ్యమవుతున్నాయి. ఇన్ని కోట్లు ఎక్కడ ఎందుకు మళ్లించారు, ఆ షెల్ కంపెనీ ఎవరివి, ఏంటి వాళ్ళ అంతిమ ఉద్దేశం ఏంటనేది కూడా చేస్తుంది. కాగితాలపై లావాదేవీలు జరిపి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చే ప్రయత్నం, అంటే బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చినందుకే ఈ షెల్ కంపెనీ ఏర్పాటు చేయాలి. సేకరించడం ఒక వంతు, సేకరించాక దాన్ని వైట్ మనీగా మార్చుకోవడం ఒక వంతు, దాన్ని వినియోగించడం వేరు. ఈ ధనాలంతా కూడా మొన్న కొంత ఎలక్షన్లో కొంతమంది అభ్యర్థులకు కూడా పంపినటువంటి ఆధారాలు కూడా లభ్యమైనవి. అంతేకాక వీళ్ళు లబ్ధి పొందారు, ఎవరైతే ఇందులో వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు. ఈ షెల్ కంపెనీల నుంచి నిధులు తిరిగి లిక్కర్ సిండికేట్లోకి కీలకవేత్తలకు అంతిమంగా ఎలా చేరి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది చాలా కీలకంగా మారింది. ఈ పక్కా మనీ ట్రైల్ ఆధారాలతో నిధులు తప్పించుకోవడం అసాధ్యమని ఈ దర్యాప్తు సంస్థలు అయితే ధీమా వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తాజాగా లిక్కర్ స్కామ్లో ముప్పిడి అవినాష్ రెడ్డి అరెస్ట్ కూడా చాలా కీలకంగా మారింది. తోడలు రాజు కసిరెడ్డితో కలిసి దందాలు చేసినట్టుగా కూడా గుర్తించారు. ముడుపులు ఇచ్చిన వారికి బ్రాండ్లు ఆర్డర్ ఇచ్చేవాడని కూడా చెప్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా వీళ్ళే ఆదేశాలు జారీ, అంటే అధికారులు ఆదేశాలు చేయడం కాదు, వీళ్ళే అధికారులకి ఆదేశాలు జారీ చేయడం. ఒక్కొక్క కేసుపై, ఇది మద్యం కేసుపై 150 నుంచి 160 రూపాయల వరకు కూడా లాభం వేసుకుని అదనంగా వేసుకుని చేసే పరిస్థితి. ఈ సొమ్ము మళ్లించడానికి నకిలీ ఇన్వాయిస్లు కూడా మొత్తం తయారు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ బోగస్ బిల్లుతో దాదాపు 200 కోట్లు మళ్లించినట్టు కూడా అవినాష్ రెడ్డి మీద కూడా అభియోగాలు ఉన్నాయి. ఆయన కూడా లొంగిపోవడం జరిగింది. ఈ పరిస్థితిలో ఒకవైపు ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు, వాసుదేవ్ రెడ్డి అటువంటి అనేక మందిని అరెస్ట్ చేస్తున్నారు, అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరి నుంచి సేకరించినటువంటి వివరాలను
వివరాలను సేకరించి అంతిమంగా ఎంతమంది అరెస్ట్ అయినా ఎంతమంది వచ్చినా ఎన్ని కోట్లు బయటకు వచ్చినా ఈ 3,500 కోట్లు అంచనాగా చెప్తున్నారు. ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఎవరి లబ్ధి కోసం వెళ్ళింది, ఏం చేశారని తెలుస్తుంది. మనం చూసాం కొంతమంది రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అందులో వీళ్ళు ఈ నిధుల్ని గత ఎన్నికలకు కూడా మళ్లించడం జరిగింది. మొత్తం ఇదంతా కూడా ట్విస్టుల మీద ట్విస్టులు నడిచినప్పుడు కూడా అతి త్వరలోనే అంతిమ లబ్ధిదారుడు ఎవరో, ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళింది, ఇదంతా కూడా ఎవరి దగ్గరికి వెళ్ళింది, దాని ప్రకారం ఏమైంది అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. ఏదైనప్పుడు కూడా ఈ మద్యం కుంభకోణం అయితే చాలా పెద్ద స్కామ్గానే గతంలోనే అనేక మంది రాజకీయ నాయకులు చెప్పడం జరిగింది. ఢిల్లీ మద్యం కుంభకోణం స్తంభించి దానికి తల తన్నే విధంగా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంతకు మించే ఇప్పుడు అధికారంగా వెళ్తున్నటువంటి ఈ 1,000 కోట్లు కాకుండా ఇంకా మరింత కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. ఏదైనప్పుడు అతి త్వరలోనే అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది బట్టబయలు అయ్యే అవకాశం అయితే ఉంది. చందు. Right, Vasu, thank you for the updates.